ఈమె ఏంటి గడియారం చూపిస్తుంది అనుకుంటున్నారా? నేనైతే ఆ టైం 5:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తా పని అంతా. ఇంకా జడము వేసేసుకొని ఎంటికలన్నీ పైకి అనుకొని క్లిప్పు పెట్టేసుకొని లైట్ వేసేసి బయట వాకిలి జల్లేసేసి ఇంకా పని చేసే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. ఇవాళ అయితే నేను ఫస్ట్ పని చేసే ఆంటీ వాళ్ళ ఇల్లు చూపిస్తాను మీకు. అంటే అంత పని ఏమి ఉండదు కానీ కొంచెం ఉంటుంది. ఫస్ట్ అయితే వాకిలి ఊడ్చేస్తా, ఎందుకంటే లక్ష్మీదేవి అయితే మన ఇంట్లోకి రావాలి కదా. నేను ఒకదాన్నే కాదు, పొద్దున్నే ఓవర్ లేచిన కానీ ఫస్ట్ పాచి వాకిలి అయితే ఊడుస్తారనమాట. నేను కూడా అంతే, వాకిలి ఊడ్చినాక బ్రష్ చేసేసి పనికి వెళ్ళిపోతాను. వాకిలి ఊడ్చేసి ఇలా చీకటిగా ఉంది బయట, అందుకని అలా కొంచెం మా ఆయనని లేపిండు అనమాట. వాకిలి ఊడ్చేసినాక ఇక బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసి స్నానం చేస్తాను. స్నానం చేసి ఇవాళ అయితే కొంచెం బాగా లేట్ అయింది. టైం 5:30 అయింది. రోజు 4ంటికే లేస్తాను అనమాట. ఇవాళ 5:30 అయిందిగా. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తెల్లారిపోయింది, 6 అయింది అనమాట. 6 అయింది అంటే ఇక నా పనులు అయ్యేసరికి 7:30 8 అవుతుంది. 8 అయింది అనుకో, మా ఆయన వంట బాక్స్ కట్టాలి, వంట చెయ్యాలి. నైట్ బట్టలు ఉన్నాయి, పొద్దున బట్టలు ఉన్నాయి ఏందనుకుంటున్నారా? నిన్న పొద్దున చేత కాలేదని నైట్ ఉతికేసి వేసిన బట్టలు అవి అంతే ఉన్నాయి, ఎండలేదని తీయలే నేను కూడా. ఇప్పుడైతే వాకిలి ఊడవడం అయిపోయింది. ఇక బ్రష్ చేసేసుకుంటా. బ్రష్ చేసేసుకొని ఈ పని కాడికి వెళ్ళాలా. నీళ్ళు అయితే అసలు ఎంత చల్లగా ఉన్నాయో. అప్పుడు తెల్లారిపోతూనే ఉంది. 5:30 అయింది టైం, తెల్లారుతూనే ఉంది. అసలు నా వాయిస్ బాగోలేదు అనుకోమాకండి, కొంచెం నాకైతే జలుబు చేసింది అనమాట. దానివల్ల గొంతు అంతా పోయింది, ఆ గొంతు రావట్లేదు, అందుకే వాయిస్ అట్లుంది. అందుకే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ ఏం తీయలే, వాయిస్ బాగాలేదని. కొంచెం బాగా గొంతు కూడా నొప్పి లేస్తుంది, అందుకే అట్లుందనమాట. నీళ్ళు చల్లగా ఉన్నాయి. కడిగేసుకున్న మొహం కడిగేసుకొని ఇంకా పనికి వెళ్ళాలి. స్నానం చేయాలి ఫస్ట్ ఆ చన్నీళ్ళతో. ఆ నీళ్ళన్నీ ఇసిరికొట్టున్నాను మా మీద, ఎచ్చులు ఎక్కువ అనమాట. అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసి ఇంట్లోకి అయితే వచ్చేసి ఇక రెడీ అయిపోతున్నాను అనమాట. బ్రష్ చేసుకున్నా కదా, ఇప్పుడు ముగ్గు వేసేద్దాం ఇంటి ముందు. నీళ్ళు చల్లేసాను కదా, నీళ్ళు చల్లేసాను కాబట్టి ఇప్పుడు ముగ్గు వేసేస్తా. ముగ్గేసి స్నానానికి వెళ్ళిపోవాలి. అక్కడ ఎన్నిసార్లు గడ్డి పీకినా సరే మొలుతూనే ఉంటుంది అది. నేనైతే పీకి నా చేతులు నొత్తన్నాయి. అందుకే ఇక నేను కూడా వదిలేసిన గడ్డి పీకకుండా. మా ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు పీకుతాడు. నేనైతే ఆ ముగ్గులు చూసి భయపడమాకండి, నా ముగ్గులు అంతే. అంటే నాకు రావు, మా మమ్మీ నేర్పిలేదు, ఎట్లనో వచ్చిన కొన్ని వేస్తాను అనమాట. తెలిసినవి 2 అందుకే ఆ 2 వేస్తా. నేను పని చేసే ఆంటీ వాళ్ళు ఇచ్చుకాడ కూడా అయ్యే ముగ్గులు వేస్తాను నేను. ఇంకైతే పనికి రెడీ వెళ్ళిపోతాను అనమాట పనికి. తెల్లారిపోయింది. చెప్పినగా నేను ఇవాళ లేట్ అయింది, నేను వెళ్ళేసరికి తెల్లారిపోయింది. ఇప్పుడు పోతాను అనమాట పనికి. ఇప్పుడు వెళ్ళిపోతే ఇక రోడ్డు మీద అందరూ అంతే చూస్తారు, ఏంది పిల్ల వీడియో తీస్తుంది పనికి వెళ్ళేటప్పుడు అనేసి. ఎవరేం పట్టించుకున్నా కానీ నేను అంతే తీస్తాను అనమాట. అందరు నవ్వుతారు. మా ఇంటికాడ జాంకాయ సెట్ అవుతుంది కానీ దానికి జాంకాయలు రావు. వచ్చినా కానీ నేను కోసపోను, వేరే వాళ్ళు కోసపోను. ఈ ఆంటీ ముగ్గులు వెళ్ళేస్తుంది. ఆంటీ వాళ్ళు లేవలే గేట్ తాళం తీయలేరు, బబ్బున్నారు. ఆంటీ ఇంకా నిద్రపోయి ఈరోజు సండే అనమాట రోజు, అందుకే లేవలే. కొంచెం
ఆగి కొంచెం ఫోన్ చేస్తే లేచిర్రు. పావు గంట పట్టింది గేట్ కాడ. తర్వాత ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే లేచారు. ఇంకా లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే ఇంటి చుట్టూతో వాకిలి ఊడ్చాలన్నమాట. పిట్టలు పొద్దున్నే పిట్టలు అరుతున్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట ఆడపిట్టలు. అది కీస్ కీస్ అని మొత్తుకుంటుంది. ఇంతకుముందు ఆడ గూడు ఉండేది, పిచ్చి గూడు. అది ఏమైందో కానీ పోయిందనమ్మా. అది పిల్లులు అయితే ఈ మధ్య బాగా ఎక్కేసి మా ఇంటికి ఆడ పిట్టలను కూడా ఉంచట్లే. ఇంటి చుట్టూ వాకిలు చేస్తున్నా. ఆంటీ వాళ్ళు కూడా అప్పుడే లేచిర్రు పొద్దున్నే. వీడియో ఎందుకు తీస్తున్నా అనుకున్నారా? కొంతమంది నేను ఇంత చిన్న పిల్లని పెట్టుకొని ఇళ్ళల్లో పని చేస్తున్నా అంటే ఎవరు నమ్మట్లే. వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. చెప్పినా కానీ ఎందుకు అబద్ధాలు ఆడుతాను అంటున్నారు. అందుకనే ఈ వీడియో తీస్తున్నా అన్నమాట. కానీ నాకు మాత్రం చికెన్ బిర్యానీయే ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక మా అమ్మ ఎక్కువ బిర్యానీ వండేదన్నమాట. అందుకే నాకు చికెన్ బిర్యానీ అంటేనే ఇష్టం. ఇక ఈ వాకిలు ఉడవడం అయిపోతే కనుక ఇక ఇల్లు ఉడవాల, గిన్నెలు కడగడం దానికి ముందు వాకిలు ఊడ్చాలన్నమాట. ఇవాళ టైటాస్ బాబు లేవలేదట్టుంది. టైటాస్ బాబు లేస్తే నాకు ఈ ఇళ్ళల్లో పని చేయాల్సిన కష్టం ఎందుకు వచ్చేసిందంటే, మాదైతే లవ్ మ్యారేజ్ కదా. మా అమ్మ వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. గొడవలైన ఇప్పుడైతే వాళ్ళు మాట్లాడాలి మాతో. ఇక మా ఆయన నేనే కదా. అందుకే మా ఆయన కొంచెం పనికి వెళ్తాడు. ఆయన ఒక్కడు చేసే డబ్బులతోనే ఇంట్లో అంతా గడవదు కదా. బియ్యం తేవాలా, ఇంట్లోకి సరుకులు తేవాలా, సహస్రకి ఏమన్నా తేవాలా, మళ్ళీ మేము సహస్రకు బట్టలు కావాలంటే కొనాలా, అన్నీ చేయాలి. కాబట్టి ఇక మా ఆయన ఒక్కడే కష్టపడినా కానీ సరిపోవన్నమాట. అందుకనే నేను కూడా పనిలో చేరిన. ఇంతకుముందు అయితే మాకు టచ్ సెల్ లేదు, ఒకటి ఉండేది కానీ అది పలిగిపోయింది. ఇప్పుడైతే వీడియోలు కొత్తగా ఛానల్ పెట్టిన కాడ నుంచి ఫోన్ కొన్నాం అనమాట. ఫోన్ కొనడానికి 30,000. ఇప్పుడు మేము వాడే ఫోన్ అయితే 30,000 అనమాట. ఆ ఫోన్ వాడిన కాడ నుంచి ఈఎంఐ కట్టాలి కదా. ఇక మా ఆయనకి ఇంట్లోకి సరుకులకి, ఈ ఫోన్ ఈఎంఐ కట్టడానికి, ఇంటి కిరాయికి, ఇక వారాల చీటీలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్టడానికి అయితే డబ్బులు సరిపోవట్లేదు. అందుకని నేను ఇళ్ళల్లో పనిలో చేరిన, అంటే ఇంట్లో పని చేరిన అనమాట. నేనైతే ఇంకా సహస్ర చిన్నపిల్ల అయింది కదా, అందుకే దాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక ఇక ఇంట్లో పని అయితే చేస్తాను. ఇక అందరూ అంటారు, అంత చిన్నపిల్లని పెట్టుకొని ఎందుకు చేస్తానో అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మా ఇంట్లో మాకు ఎన్ని కష్టాలు ఉంటాయో. వాళ్ళకంటే వాళ్ళ కష్టాలు, ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి. మా కష్టాలు మాకున్నాయి కాబట్టి నేను పని చేసుకుంటున్నా. ఏందో నేను పని చేసుకుంటుంటే వాళ్ళకి ఏమవుతుందో కానీ అందరిగా ఎందుకు అంత చిన్న పిల్లని పెట్టి పని చేసుకోవడం, అది ఇది అవసరమా నీకు, మీ ఆయనకు నువ్వే నేర్పిస్తాం. మరి పెళ్ళి చేసుకున్నాక తప్పదు కదా. అందరిని వదిలేసి ఇక ఈయనతో కలిసి ఉండాలని వచ్చినప్పుడు ఇద్దరు కష్టపడాలి కదా. కష్టపడితేనే కదా మనకి పైసలు అనేది ఉండేది. అందుకనే ఇళ్ళల్లో పని చేస్తాను అనమాట. నేను కనీసం ఇళ్ళల్లో పని చేస్తాననే అందరూ కొంచెం మాట్లాడడం తగ్గించేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు నేను పని చేయడం. సో వాళ్ళ గురించి మనకి ఎందుకులే కానీ మన గురించి మనం మాట్లాడుకుందాం. సహస్ర అయితే చిన్నపిల్ల అయితే ఎంత మాత్రాన ఏం కాదు, అది మంచిగా ఆడుకుంటుంది. నేను పని చేసుకున్నా కానీ దాన్ని ఆడ కూర్చోబెట్టినా అది ఆడుకుంటుంది మంచిగా బయట తిరగవచ్చు, అది ఇది అని ఆడ కూర్చోబెట్టి నేను పని చేసుకుంటా ఉంటే అది ఆడుకుంటూ ఉంటుంది. మొత్తం అయిపోయినాక ఒకసారి సహస్ర ఆడ కూర్చోబెట్టి గిన్నెలు కడుగుతాను అనమాట. ఆడికి వెళ్ళిపోయినా అనేసి ఏడుస్తుంది అనేసి బయటకు వచ్చి చూస్తే బయట లేదు. అది ఆ సందులోంచి అటు తిరిగి ఇంటి ముందు నుంచి ఇంట్లోకి వచ్చింది. సహస్ర అయితే కడుపుతో ఉన్నప్పుడు అయితే అసలు ఎవ్వరు రాలే. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి మాకు గొడవలు అయినాయిగా, అందుకే ఎవ్వరు చూడడానికి కూడా రాలే కనీసం. ఇక మా ఆయన నార్మల్ డెలివరీ అయితే 3 రోజులే ఉంచుతారు హాస్పిటల్లో.
నేనైతే నార్మల్ డెలివరీ అయినా ఇంకా 3 రోజుల్లో ఇంటికి రావచ్చులే అనేసి అనుకున్నా. కానీ అక్కడ 5 రోజులు ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే సహస్ర పుట్టినప్పుడు పుట్టు కామురులు అయినాయి అని బాక్స్లో పెట్టారు 3 రోజులు. ఇక అందుకే 5 రోజులు అంటే మొత్తం వారం రోజులు అనమాట. వారం రోజులు ఉన్నాం హాస్పిటల్లో. ఆ ఉన్న వారం రోజులు కూడా ఇక మా ఆయన పనికి వెళ్ళలేదు. చిన్నపిల్ల కదా, అప్పుడే డెలివరీ అయినా నడవడానికేమో నాకు ఇబ్బంది అవుతుంది నార్మల్ డెలివరీ అయ్యేసరికి. ఇక సహస్రం చూసుకుంటా ఆడే ఉన్నాడు వారం రోజులు కూడా. కనీసం అన్నం కూడా సక్రంగా తినలే. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు 10,000 అయి ఉంటాయి. హాస్పిటల్లో ఉన్నంత వరకే 10,000 అయినాయి. ఇంటికి వచ్చినాక పిల్లకు బట్టలని, మందులని, డ్రైపర్లని ఇవని దాదాపు 15,000 దాకా అయినాయి. ఆ అప్పులన్నీ తీర్చుకోవడానికి ఇక మా ఆయనకి మాకు ఎట్నుంచి ఇక డబ్బులు రావు. అందుకే ఇక మా ఆయన ఒక్కడ చేసిన కష్టంతో మా ఇల్లు అంతా గడవాలి కదా, మా తినడానికి సరిపోవాలా, అన్నిటికీ సరిపోవాలిగా. అందుకే ఇక ఫోన్ ఈఎంఐ కట్టాలి. మా ఆయనకి యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకోసమని ఫోన్ కొన్నాడు. ఈ 30,000 రూపాయల ఫోన్ ఎందుకు మీకు అవసరం అని అంటే, మేము ఊకే కొనాం కదా ఫోన్లో. ఊకే కొనాలన్నా మా కాడ పైసలు ఉండవు. అందుకే ఒక్కసారే ఎక్కువ రేటు పెట్టి తీసుకుండు. దానికి నెల ఈఎంఐ కట్టాలా, హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బుల కోసం చేసిన అప్పులు కట్టాలా, అవన్నీ కట్టాలనేసి ఇక మా ఆయనకి కుదరదుగా. అందుకనే మా ఆయనకేమో సరిపోవు. కనీసం ఆదివారం కూడా సెలవు పెట్టకుండా పోతాడు పనికి. మా ఆయన ఎలక్ట్రీషియన్ అనమాట. పెయింటింగ్ కూడా చేస్తాడు. సుతార్ పనికి కూడా పోతాడు. ఏ పని ఉంటే ఆ పనికి పోతాడు. కానీ ఆదివారం కూడా ఇంట్లో ఉండడు అసలు. ఏ పని అయినా పోతూనే ఉంటాడు. అట్టా అప్పులు చేయడానికి ఇక ఆయన ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా సెలవు పెట్టకుండా పనికి పోయేసరికి ఇక నాకు కూడా బాధ అనిపించి, అందుకోసమని నేను ఇళ్ళల్లో పని చేస్తున్నా. ఇళ్ళల్లో పని చేస్తున్నా అనేసి ఇక అందుకోసమని ఇక ఎవ్వరు ఏమన్నా కానీ పట్టించుకోకూడదు. మన పని ఏందో మనం చూసుకొని పోవడం. అందరూ ఆగేవన్నీ పట్టించుకున్నామంటే ఇక మనం జీవితంలో పైకి రాలేదు. అందుకోసమని ఎవ్వరు ఏం వాగినా సరే నేను పట్టించుకోను. నేను పని చేసుకుంటా, ఇంటికి పోతా, సహస్రం చూసుకుంటా మంచిగా పని అంతా అయిపోతుంది. ఇక మంచిగా తినడం, పండుకోవడం, లేవడం, ఇక మళ్ళీ పొద్దున్నే పనికి పోవడం. అది కావాల్సినంతసేపు ఆడుకుంటుంది. ఇక మా ఇంటి పక్కన కొట్ట ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. వాళ్ళ ఇంటికాడ బాగా అలవాటు అయింది. సాయి అని తమ్ముడు ఉంటాడని చెప్పినగా, వాళ్ళకి ఆడపిల్ల లేదనమాట. అయితే సహస్ర బాగా అలవాటైంది. దాని అదృష్టం కొద్దీ ఆడ చేరింది. ఆ ఆంటీ వాళ్ళు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు, మంచిగా చూసుకుంటారు ఆ పిల్లని. అందుకనే ఇక దాన్ని కూడా ఆడ కూర్చోబెట్టేసి స్నానం చేపించి ఆడ కూర్చోబెట్టింది అనుకో, అన్నం పెట్టిద్దా అంటే ఇక మొత్తం అయిపోయినాక ఇక మంచిగా చూసుకుంటుంది. ఇక నా సహస్రాన్ని ఆడబెట్టి నేను వచ్చేసి ఇక మా ఇంట్లో బట్టలు ఉతుక్కొని గిన్నెలు తోముకొని ఈ ఇల్లు ఊడ్చుకొని వంట చేసుకొని ఒక ముద్ద తినేసి, ఒక ముద్ద అన్నం తినేసి ఇక సహస్రం తీసుకొని వస్తాను అనమాట. ఇక వచ్చేసినాక అప్పుడు కొంచెంసేపు అది పండుకుంటే, అయినా మనం కష్టపడేది ఇప్పుడే. ముసలోళ్ళు అయినాక అప్పుడు అప్పుడు పని చేయాలన్నా కానీ మనకు ఆడ ఓపిక సరిపోదు. వయసులో ఉన్నప్పుడే పని చేసుకోవాలా, మంచిగా తినాలా. ఉన్నది ఒకటే లైఫ్. ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలా. చేయకపోతే ఎట్టా, మళ్ళీ రావుగా రోజులు. అందుకే ఉన్న ఒక్క లైఫ్ని కూడా మంచిగా ఎంజాయ్ చేయాలనేసి ఇద్దరం కష్టపడినాం అనుకో, కొంచెం పైసలు ఉన్నా కానీ ఇక ఆదివారం మేమిద్దరం పని చేసుకుంటున్నాగా. ఇక మా ఆయన ఇక నేను ఫోన్ ఈఎంఐ కట్టుకుంటా, మా ఆయన ఇక ఇంటికి రాయి ఇంట్లో సరుకులన్నీ తీసుకొస్తాడు. ఇక ఆదివారం సెలవు పెడతాడు అనమాట. ఆ ఆదివారం ఒకరోజు మంచిగా బయటికి పోతాం, మంచిగా సహస్రం తీసుకొని పోతాం, మంచిగా లకారం అని ట్యాంక్ బండ్ అని అన్నీ పోయి చూసేసి మంచిగా తిరిగేసి వస్తాం. మనం కష్టపడిన డబ్బులతో మనం మంచిగా తృప్తిగా తినొచ్చు. అసలు ఎంత మంచిగా ఉంటుందో ఆ ఫీల్. మనం కష్టపడితే కనుక ఏమంటారు, కష్టపడిన డబ్బులతోటి ఏది కొన్నా మనకి ఆనందంగానే ఉంటుంది అన్నట్టు. నాకు కష్టపడితేనే మంచిగా ఉంటుంది. ఊరికే ఇక మా ఆయన పనికి పోతూ ఉంటే నేను ఇంట్లో కూర్చొని తింటా ఉంటే అది ఎందుకో నాకు నచ్చదు. అందుకోసం అనేసి ఇక నేను కూడా పనికి పోయి మంచిగా
వీడియోలు తీసుకుంటా మంచిగా పని అంతా చేసుకొని మంచిగా వీడియోలు తీసుకొని ఇదంతా చేసుకున్నాక వంట చేయాలి. వంట చేసేటప్పుడు కానీ మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినాం కానీ మా వీడియోస్ అయితే ఎవ్వరు చూడట్లే. నేను ఎంత కష్టపడి తీస్తాను వీడియోలు కానీ ఎవ్వరు చూడరు. ఎందుకో నాకు అర్థం కాదు. అందుకో నాకైతే అవి చాలా మర్చిపోలేను. నేను కష్టపడి తీస్తా వీడియోలు అయితే కానీ ఎవ్వరు చూడట్లేదు. ఎందుకు చూడట్లేదో నాకు అర్థం కాదు. అందరు వీడియోలు అయితే చూస్తారు, నా వీడియోలు అయితే ఎవ్వరు చూడట్లేదు. కొత్తగా పెట్టినగా అందుకే ఎవరు చూడట్లేదు అనుకొని ఇక నేను వదిలేసిన. కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారేమో. నాకైతే నా వాయిస్ అయితే బాగాలేదు, బాగా జలుబు చేసింది. అందుకోసమే నేను 9వ నెల కడుపుతో ఉన్నప్పుడు కూడా కనీసం నాకు చేయడానికి ఎవ్వరు లేరు. నేనే వాకిలు ఊడ్చుకోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం. మా ఆయన ఇక ఇంట్లో వంట ఒకవేళ అప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఎవరికైనా వాంతులు అవుతాయి కదా, నాకైతే మస్తు అయ్యాయి అనమాట. అందుకోసం మా ఆయన కొంచెం పక్క బట్టలు మడత పెట్టి ఇల్లు ఊడ్చేసి వంట చేసి అన్నం వండి వంట చేసి పోయేవాడు. ఇక చిన్నగా అన్నం తిన్నాక గిన్నెలు తోముకొని బట్టలు ఉతుక్కొని స్నానం చేసి కొంచెంసేపు అప్పుడు శాస్త్రం ఉండేది కదా, కొంచెం బట్టలు ఉతుక్కొని అంతా చేసుకొని మంచిగా ఉండేదాన్ని. ఇప్పుడు అయితే అప్పుడు సహస్ర పుట్టక ముందు అయితే మా ఇంట్లో నేను వచ్చేసినా కానీ చాలా గొడవలు అయ్యాయి. మా అన్నయ్య వాళ్ళని వీళ్ళని ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఇప్పుడైతే వదిలేశారు, పిల్ల పుట్టిందిగా. ఇక ఇంత మటుకైతే మా అమ్మకి చూడాలనిపించలేదేమో మమ్మల్ని, అందుకే రాలేదు. తీసుకుపోతా అన్నా కానీ పంపించేవాడు కాదు మా ఆయన. ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళినాక నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారేమో మా వాళ్ళు అనేసి, ఇక మా ఆయన మీద కోపంతో నన్ను ఏమైనా అంటారేమో అనేసి ఇక తీసుకుపోతాను వచ్చిన మా అన్నయ్య వాళ్ళు, కానీ తీసుకుపోనిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఇక చెప్పిన కదా అట్టా అనమాట. అందుకోసం ఇక మా ఇంట్లో ఇంత మటుకి నేను వచ్చి మా పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. సహస్రకు 1 ఇయర్, అంటే ఈ మే 4వ తారీఖుకి 1 ఇయర్ వస్తుంది అనమాట. ఇంత మటుకి మా ఇంట్లో ఇట్లా గొడవలు అనేది ఏం లేవు. కానీ ఇక ఇంత మటుకు అయితే మా వాళ్ళ ఇంటికి అయితే పోలే నేను. ఇక వాళ్ళు వస్తే అన్న గొడవలు అయితే మరి, అందుకని నన్ను పంపిలే, ఆయన తీసుకుపోలే. అంతే, ఆయన తీసుకుపోలే, నన్ను పంపించలేదు. ఎందుకంటే మా వాళ్ళు కొంచెం మమ్మల్ని బయట చూసినా కానీ గొడవలు పెట్టుకునే రకాలు. అందుకని మా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇది మేడారం పోయినాం మేమైతే. మేడారంలో ఫస్ట్ చూసింది ఒక్కరోజులోనే ఇక ఫస్ట్ రోజు చూసినప్పుడే ఇక అసలు ఏం అనిపించలేదు. ఇక ఎట్టనో వీళ్ళు మా అమ్మకు తెలిసిన వాళ్ళ చుట్టాలన్నమాట మా ఆయన వాళ్ళు. ఇక అట్ట వాళ్ళ కాడ ఫోన్ నెంబర్ ఉంటే ఉమాశంకర్ ఫోన్ నెంబర్ అడిగి మా ఫస్ట్ లవ్ స్టోరీ అయితే మేడారాల్లో స్టార్ట్ అయింది. ఇక ఫోన్ నెంబర్లు అవన్నీ తీసుకోవడం అట్లా జరిగిపోయింది. అని అయితే అయిపోయింది. టైం 6:30 అయింది, ఇంకా ఇల్లు ఉంది. అలా మా లవ్ స్టోరీ అయిపోయింది. గొడవలు అవ్వడం అయిపోయింది. సహస్ర కడుపులో పడ్డాక అప్పుడు కొంచెం సహస్ర ప్రెగ్నెన్సీ అని తెలిసినాక అప్పుడు మా వాళ్ళు కొంచెం గొడవలు ఆపేశారు. ఆపేసినాక అప్పుడు మనశ్శాంతిగా ఉన్నాం అనమాట. మేమందరం మనశ్శాంతిగా ఉన్నప్పుడు ఇక సహస్ర పుడుతుంది అన్నప్పుడు మేమైతే సహస్ర ఆడపిల్ల పుడుతుంది అనుకోలేము. మేము మగవాళ్ళు పుడతారేమో అనుకున్నాం, మగపిల్లడు పుడతాడేమో అనుకున్నాం. తీరా సర్లే ఎవరో ఒకరులే పిల్లలు అయితే పుడుతున్నారు అనేసి సహస్ర పుట్టింది. సహస్ర పుట్టిన కాడి నుంచి ఇక దాంతోనే సరిపోయింది నాకు. మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పటిదాకా గుర్తు రాలే మాకు. ఇక చూసుకోవడం అంతా మా ఆయన వాళ్ళే మంచిగా చూసుకున్నాడు, కానీ ఏం ఇబ్బంది పెట్టలేదు, మంచిగా చూసుకున్నాడు. కానీ ఫ్రెండ్స్, ఇలా అయితే నా పని అయిపోయింది, ఇంటికే బాయ్.